క్రైస్తవ జీవితంలో అనేక సందర్భాల్లో మన మనస్సులో ఉద్భవించే ఒక ప్రశ్న, దేవా నాకే ఎందుకు ఇన్ని శ్రమలు వస్తున్నాయి? నా బ్రతుకులోనే శ్రమ వెంబడి శ్రమ, ఆపద వెంబడి ఆపద, నష్టం వెంబడి నష్టం, దుఃఖం వెంబడి దుఃఖం. ఒకటి కాదయ్యా, రెండు కాదు. నేను పుట్టిన నాటి నుండి ఎన్నో శోధనలు, ఎన్నో సమస్యలు, ఎన్నో శ్రమలు నా బ్రతుకులో నన్ను వెంటాడుతూ వచ్చాయి. అసలు ఈ శ్రమలు, ఈ శోధనలు దేవుని అనుమతితోనే జరుగుతున్నాయా? సైతానుగాడు బలవంతంగా నా జీవితంలో అడుగుపెట్టి వాడిట్లా దాడి చేస్తున్నాడా? దేవుడు ఆయన పిల్లలను శ్రమ పెట్టాడు కదా. మరి నా జీవితంలో జరుగుతున్న ఈ పరిస్థితులన్నీ దేవుని అనుమతి లేకుండా జరుగుతున్నాయా, దేవుని అనుమతితో జరుగుతున్నాయా? ఈ రెండు ప్రశ్నలు ప్రతి క్రైస్తవుని గుండెల్లో ఏదో ఒక సందర్భంలో తప్పకుండా ఉత్పన్నమై మనలను మనం ప్రశ్నించుకుంటూ ఉంటాం. ఒక విచిత్రమైన సంగతి ఏంటో తెలుసా? నీ జీవితంలోనైనా, నా జీవితంలోనైనా, ఏ క్రైస్తవుని జీవితంలోనైనా మనకెదురయ్యే ఏ శ్రమైనా దేవుని అనుమతి లేకుండా జరగదు. చెప్పమంటారా? దేవుని అనుమతి లేకుండా నీ తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా నేల మీద వ్రాలదు. ఇప్పుడు మీరు అనొచ్చు, ఏంటి జరిగినవన్నీ దేవుని అనుమతితోనే జరిగినాయా? నాకు వచ్చిన రోగాలు, నాకు వచ్చిన సమస్యలు, నేను ఎదుర్కొన్న అపజయం, ఇవన్నీ దేవుడు అనుమతించాడా? దేవుని అనుమతితోనే జరిగినాయా? దైవజనమా, దేవుడు అనుమతిస్తాడు. సాతాను మన జీవితంలో ప్రవేశించి వాడు మనలను శోధిస్తాడు. సాతాను శోధిస్తాడు, దేవుడు పరిశోధిస్తాడు. పుట్టిన నాట నుండి నేటి వరకు దైవజనమా, ఏమేమి నీ జీవితంలో జరుగుతూ వచ్చాయో ఒకటి విశ్వసించు, దేవుని అనుమతి లేకుండా నీ జీవితంలో ఏది జరగలేదు, భవిష్యత్ కాలంలో కూడా పొరపాటున జరగదు. కొన్నిసార్లు సాతానుగాడు మన మీద దాడి చేస్తాడు. సైతానుగాడు నిన్ను ముట్టాలన్నా దేవుని పర్మిషన్ తీసుకుని వాడు మన ఇంట్లో అడుగు పెడతాడు. కానీ దేవుని పర్మిషన్ లేకుండా యేసు రక్తముతో కడగబడిన వ్యక్తులను ముట్టే దమ్ము, అధికారం శత్రువైన సాతానుకు లేదు. ఎందుకో తెలుసా? మన విషయంలో దేవుడు ఎంత రోషం పొందాడంటే, నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్లు అన్నాడు. అంటే అంత బాధ్యత కలిగిన వాడు కదా. మన విషయమై మన అమ్మ అంత శ్రద్ధ తీసుకుందో లేదో నాకు తెలియదు, మన నాన్న అంత శ్రద్ధ తీసుకున్నాడో లేదో నాకు తెలియదు. వాళ్ళందరికంటే బహుశ్రద్ధ మనందరి పట్ల ప్రభు తీసుకొని, నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్లు అన్నాడు. రైట్. శత్రువైన సాతాను దేవుని పర్మిషన్ తీసుకొని మన జీవితంలో అడుగుపెట్టి శోధిస్తున్నాడు. భవిష్యత్తు కాలంలో కూడా శోధిస్తాడు. అసలు దేవుడు ఎవరిని శ్రమ పెడతాడు? మనం ఆయన నమ్ముకున్నాం, ఆయన దగ్గరకు వచ్చాం కదా. ఎవరి జీవితంలో దేవుడు శ్రమలు అనుమతిస్తాడో తెలుసా? ఒక విచిత్రమైనటువంటి మాట. దానికి వివరణ భక్తుడైన దావీదు గారు ఇస్తాడు. దావీదు పుట్టిన నాట నుండి ఎన్ని శ్రమలు అనుభవించాడో చెప్పలేం. మరొక మాట ఏంటంటే, ఎన్ని శ్రమలు అనుభవించాడో అంత ఆశీర్వాదాన్ని కూడా కన్నులారా అనుభవించాడు. తాను అనుభవించడమే కాదు, తన తర్వాత తన పిల్లలు అనుభవించారు. అయ్యా దావీదు, దేవుడు నిన్నే ఎందుకు శ్రమ పెట్టాడయ్యా? యెషయాకి మొత్తం 8 మంది కొడుకులు. చెప్పండి, ఎంతమంది? ఈ 8 మంది కొడుకుల్లో ఎక్కువగా శ్రమల పాలైపోయింది ఎవరు? దావీదు భక్తి కలిగినోడా కాదా? మరి భక్తి కలిగినోడైనా దావీదుని ఎందుకు శ్రమపరిచాడు? అసలు దేవుడు ఎవరిని శ్రమపరుస్తాడంటే, ఎవరి మీదైతే దేవునికి ఎక్కువ నమ్మకం ఉంటుందో, వీడిని ఎంత శ్రమపరిచినా నన్ను విడిచిపెట్టడో. ఎన్ని ఇబ్బందులు ఈ వ్యక్తి జీవితంలో నేను అనుమతించినా ఆ శ్రమలను అనుభవిస్తూ నన్ను స్తుతిస్తానే ఉంటాడు. కానీ ఆ శ్రమలను అనుభవిస్తూ నన్ను ఆరాధించే ఆరాధికుడిగా బ్రతుకుతాడే కానీ, దేవా నాకెందుకు ఇలా చేశావు,
నా జీవితంలో ఈ రోగాన్ని ఎందుకు అనుమతించావు, నా జీవితంలో ఈ అపజయాన్ని ఎందుకు అనుమతించావని ఇతడు నన్ను ప్రశ్నించడో, నా మీద తిరుగుబాటు చేయడో, నన్ను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోడో, కలిగిన శ్రమను బట్టి నన్ను నిందించడం కానీ దూషించడం కానీ వీడు చేయడో, శ్రమలో కూడా నన్ను స్తుతిస్తాడు ఈ వ్యక్తిని. ఎవరి మీద దేవునికి విశ్వాసం ఉంటుందో వారి బ్రతుకులోనే దేవుడు శ్రమలు అనుమతిస్తాడు. నీ జీవితంలో నీకు శ్రమలు వచ్చినాయంటే దాని అర్థం ఏంటి? నీ మీద దేవునికి నమ్మకం, నీ మీద దేవునికి నమ్మకం, నీ మీద దేవునికి నమ్మకం. ఈ బిడ్డ బ్రతుకులో నేను ఎన్ని శ్రమలు అనుమతించినా నన్ను స్తుతిస్తా బ్రతుకుతుందే కానీ, నన్ను ఆరాధిస్తా బ్రతుకుతాడే కానీ, నేను ఎంత ప్రార్థన చేస్తే నాకెందుకు ఇట్లా చేసావయ్యా ఈ ప్రశ్న నా బిడ్డ నోట రాదు అని ఎవరి మీద దేవునికి నమ్మకం ఉంటుందో వాళ్ళ బ్రతుకులోనే దేవుడు శ్రమలకు అప్పగిస్తాడు. ఇద్దరు పిల్లలు తప్పు చేశారు అనుకోండి, ఇద్దరు పిల్లలు తప్పు చేశారు, ఇద్దరు మన పిల్లలే. మొదటోడు ఉన్నాడు చూసారా, వాడిని ఒక మాట అన్నామంటే బలబల బలబల బల ఏడుస్తాడు, గడగడగడ ఉడుకుతాడు, ఒక దెబ్బ కొట్టినా కూడా సైలెంట్గా ఉంటాడు. రెండో వాడు ఉంటాడు, రెండో వాడి క్యారెక్టర్ పూర్తిగా క్వైట్ ఆపోజిట్. వాడిని ఒక దెబ్బ అట్లా కొట్టబోయామనుకోండి, ఏంటి చేయలేసిందే, ఏంటి కొడుతున్నావు డాడీ, ఏంటి కొడుతున్నావు అని అన్నాడు అనుకోండి, ఈ రెండో వాడిని కొట్టడానికి చెయ్యి వస్తుందా? రెండో వాడిని కొడతామా జనాల మధ్యలో, పొరపాటును చెయ్యి ఎత్తలేము. ఎందుకో తెలుసా, వీడి మీద చెయ్యి ఎత్తితే నా పరువు ఎక్కడ పోతా, నా మీద ఎక్కడ తిరుగుబాటు చేస్తాడో, అయ్యో నా పరువు పోగొట్టుకోవటం ఎందుకని వీడిని కొట్టినా తిట్టినా దండించినా ఎవడు తల ఉంచుతాడని తండ్రికి నమ్మకం ఉంటుందో వాడి మీదే చెయ్యి ఎత్తటానికి తండ్రి సాహసం చేస్తాడు. లైక్ దట్ దైవజనమా, నీకే ఎందుకు ఎక్కువ శ్రమలు వస్తున్నాయో తెలుసా? నీవంటే యేసయ్యకి నమ్మకం. నీవు యేసయ్యని విశ్వసించటమే కాదు, యేసయ్య అంటే నీకు నమ్మకం ఉండటమే కాదు, నీ మీద యేసయ్యకు నమ్మకం ఉండటాన్ని బట్టి, ఆ నమ్మకాన్ని బట్టి దేవుడు శ్రమపరుస్తున్నాడు. అంటే నా మీద ఉన్న నమ్మకాన్ని బట్టి నన్ను శ్రమపరుస్తాడా అని మీరు అనొచ్చు. ఎందుకు శ్రమను అనుమతిస్తాడో తెలుసా? దైవజనమా, ఒక వ్యక్తి లోపల విశ్వాసం ఉందా లేదా ఎలా తెలుస్తుంది? బలమైన విశ్వాసం కలిగిన వాడా లేదా ఎలా తెలుస్తుంది? ఇంకా చెప్పాలంటే ఇప్పుడు పరీక్షల కాలం కదా, పరీక్ష ఒక వ్యక్తి యొక్క ప్రతిభను బయలుపరుస్తుంది. పరీక్ష లేకపోతే కొన్నిసార్లు మనం అంటాం, మా వాడు మ్యాథ్స్లో జమ్మండే, ఏది ఇంకొంతమంది అంటారు మా వాడు మ్యాథ్స్లో వీక్ అండే. వాడు వీక్ జమ్ ఎప్పుడు తెలిసింది? ప్రోగ్రెస్ కార్డు చూసినప్పుడు, పరీక్ష ఎదురైనప్పుడే తెలుస్తుంది. పరీక్ష ఒక వ్యక్తి ప్రతిభను బయటకు తీసుకొస్తుంది. నువ్వు ఎంత విశ్వాస వీరురాలివో ఎప్పుడు బయలుపడిద్దో తెలుసా? దేవుని మీద నీకు ఎంత అచంచలమైన నమ్మకం ఉందో ఎప్పుడు బయటపడిద్దో తెలుసా? నువ్వు శ్రమపరచబడుతున్నప్పుడే నీ ప్రతిభ బయటకు వస్తుంది. గట్టిగా చెప్దాం ఆమేన్. దైవజనమా, ఒక్కసారి చూడండి, ఈ లోకంలో మన బ్రతుకులో ఏదైనా శ్రమ రాబోతూ ఉంటే ఆ శ్రమకు ముందు పరలోకంలో ఏం జరిగిద్దో తెలుసా? సైతాను గాడు దేవునితో పందెం వేస్తాడు. ఏమని? అయ్యా, ఈ బిడ్డ ప్రతి ఆదివారం ఎందుకు మందిరానికి వస్తుంది అనుకుంటున్నావు? యేసయ్యా 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 యేసయ్యని 24 గంటలు ఎందుకు మిమ్మల్ని స్తుతిస్తుంది అనుకుంటున్నావు? ప్రతిరోజు కుటుంబంలో అరుణోదయ ప్రార్థన ఎందుకు చేస్తుంది అనుకుంటున్నావు? ప్రతిరోజు సాయంత్రం కుటుంబ ఆరాధన ఎందుకు చేస్తుంది అనుకుంటున్నావు? నీవు ఆవిడికి అన్నీ ఇచ్చేవు కనుక, కాబట్టి నిన్ను స్తుతిస్తుంది. ఒకసారి ఆరోగ్యం తీసేయి, నీవిచ్చిన ఆస్తి ఒకసారి తీసేయి, నీవు అనుగ్రహించిన ఉద్యోగం ఒకసారి తీసేయి. నువ్వు తీసేసిన తర్వాత నిన్ను దూషించకపోతే అప్పుడు నన్ను అడుగు. దైవజనమా, నీ జీవితంలో కూడా ఏ శ్రమ జరుగుతున్నా పరలోకంలో శత్రువైన సాతాను దేవునితో వాడు పందెం వేస్తాడు. దేవుడేమి దగ్గడో, నా బిడ్డ ఎట్లాంటి వాడో తెలుసా?
ఇచ్చినా ఇవ్వకపోయినా నన్ను స్తుతిస్తూనే ఉంటాడు. ఆశీర్వదించినా ఆశీర్వదించకపోయినా నన్ను స్తుతిస్తూనే ఉంటాడు. ఆశీర్వాద కారకుడిగా నిలవబెట్టిన, శాపానికి నన్ను అప్పగించిన అన్ని పరిస్థితుల్లో నా బిడ్డ నన్ను స్తుతిస్తాడని నీ మీద నమ్మకం దేవునికి ఉండటాన్ని బట్టి నీ బ్రతుకులోనే దేవుడు శ్రమలు అనుమతించాడు. నువ్వు పాపం చేసినందువల్ల కాదు, ఏ పాపం చేసినందువల్ల నీకు ఆ రోగం రాలేదు, ఏ అపరాధం చేసినందువల్ల నీ బ్రతుకులో ఆ నష్టం కలగలేదు. ఒకవేళ నీ పాపానికి నిజంగా శిక్ష దేవుడు వేశాడంటే నీకంటే ఘోరంగా బ్రతికే ప్రజలు లోకంలో ఎంతమంది లేరు? దుర్మార్గంగా బ్రతికే ప్రజలు ఉన్నారు. మరి వాళ్ళేం కావాలి? యేసయ్య రక్తంతో కడగబడిన యేసయ్య పిల్లలారా, శ్రమలను చూసి ఒకవేళ భయపడుతున్నావా? ఎంత ప్రార్థన చేస్తే, ఎంత యథార్థంగా బ్రతికితే ఏమిచ్చాడు దేవుడు నాకు? మనస్సులో ఒక తెలియని ప్రశ్న నీ గుండెలను తొలిపిస్తూ ఉందా? ఎందుకయ్యా ఇలా జరిగింది అని నువ్వు అడుగుతూ ఉంటే ఈరోజు నా ప్రభు అంటాడు, నీవంటే దేవునికి నమ్మకం గనుక ఎన్ని శ్రమలు, అనారోగ్యాలు, పరిస్థితులు అనుమతించినా నీవు ఆయనని విడిచిపెట్టవని దేవునికి నమ్మకం గనుక దేవుడు నీ బ్రతుకులో ఈ శ్రమలు అనుమతించాడు. క్రైస్తవ జనమా, నీవెప్పుడు నీ దేవుని తల పైకెత్తేదానిగా నువ్వు బ్రతకాలి. నీ దేవుని తల ఎప్పుడు పైకెత్తాలి. నిన్ను బట్టి దేవుడు సాతాను ఎదుట తల దించుకోకూడదు. చిన్న చిన్న వాటికే కదిలిపోయి, ఓకే అఫ్కోర్స్ చిన్నది కాదు, పెద్ద సమస్యే. నేనంట యోబు అనుభవించిన శ్రమ లాంటి శ్రమ మనలో ఎవరైనా అనుభవించారా? ఏం అనుభవించినట్టే చూస్తున్నారు. మీకు వచ్చిన శ్రమలు ఏమన్నాయి? భర్త ఏదో ఒక మాట అన్నాడని, కూరలో ఉప్పు ఎక్కువైంది, పప్పు తక్కువైందని, ఈ శనసనే తప్పితే యోబు లాంటి శ్రమలు ఎవరికి వచ్చినాయండి? నేనంట ఎంత భయంకరమైన ఉప్పిన తన మీదకి వచ్చినా తాను చెదిలిపోలేదు కదా. దేవుడు యోబు మీద నమ్మకం ఉంచాడు కాబట్టే ఆ శ్రమను అనుమతించాడు. చివరికి యోబు దేవుణ్ణి గెలిపించాడు. సాతాను తలదించుకునేటట్లుగా యోబు దేవుని తలను పైకెత్తాడు. దైవజన్మ, నా తట్టు చూడు. నీ జీవితంలో కూడా ఎప్పుడైనా చిన్న చిన్న కష్టాలకే, చిన్న చిన్న ఆపదలకే ఏం చేశాడు దేవుడు నాకు? ఏమిచ్చాడు దేవుడు నాకు? ఎంత ప్రార్థన చేస్తే, ఎంత ఉపవాసం ఉంటే ఎప్పుడైనా అలాంటి సనుగుడు నీ నోటి నుంచి వచ్చిందా? క్షమించమని ప్రభువుని అడుగు. ఈరోజు ప్రభు ఎదుట ఒక తీర్మానం చేసుకో. నేను ఏ పరిస్థితిలో ఉన్నా, అన్ని కాలాలలో, అన్ని స్థితిగతులలో నిన్ను స్తుతిస్తూ నేను బ్రతుకుతానయ్యా. ఈ పరీక్షలో గనక నువ్వు నెగ్గితే యేసు నామం పేరిట తగిన కాలమందు నీకు ప్రమోషన్ దేవుడు ఇవ్వటం ప్రారంభిస్తాడు.